వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో బహుళ అష్టమి సందర్భంగా కాలభైరవాష్టకం పఠించనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించనున్నారు. పీడకలలు, మానసిక వ్యాధుల నుంచి విముక్తి లభించి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కాలభైరవ స్వామి దేవాలయం. పరకాలలో ఓ యూట్యూబ్ ఛానల్ సీఈఓ తాను పేరున్న జర్నలిస్టుని అధికారులతో మంచి సంబంధాలున్నాయని ఓ వివాహితకు నమ్మబలికి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసగించాడు. ఆమెతో ఏర్పరచుకున్న చదువును ఆసరాగా చేసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని 6 తులాల బంగారాన్ని కూడా తీసుకున్నాడు. బంగారం తీసుకుని వెళ్లిపోయిన తర్వాత బాధితురాలు తన భర్త, తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో బాధితురాలి కుటుంబంతో ఉన్న బంధుత్వాన్ని కూడా సీఈఓ దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గార్లగడ్డ తాండాలో కెనాల్ కాలువ నుంచి అక్రమంగా మట్టి రవాణా జరుగుతూ ఉండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడిన వాహనాలను గ్రామస్తులు పట్టుకుని నిలిపివేశారు. పీసా చట్టం 1/70 యాక్ట్ ప్రకారం ఇది నేరమని వారు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా తాండా వనరులను తరలించడం అన్యాయమని పేర్కొన్నారు. కామెపల్లి మండలం హరిచంద్రపురానికి చెందిన బుక్యా నగేష్ అనే రైతు విత్తన కంపెనీ మోసానికి గురై తాను పండించిన మొక్కజొన్న పంటను కళ్ల ముందే తగలబెట్టుకున్నాడు. కంకులు ఎండిపోకుండా వింతగా మారడంతో పశువులకు మేతగా కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు అధికారుల సహాయం కోసం వేడుకుంటున్నాడు. విద్యుత్ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. తమ డిమాండ్ల సాధనకు గజ్వేల్లో విద్యుత్ శాఖ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం ప్రకటించిన ఆయన అధికారంలోకి రాకముందు విద్యుత్ కార్మికులకు అండగా ఉంటారని ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి తప్పారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి మారే వరకు అడ్జుటెంట్ కార్మికులకు అండగా నిలిచి పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇసుక తవ్వకాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాధవత్ సంతోష్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇసుక రీచ్ వద్ద విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దామోదర రాజు నరసింహ యోగా సాధన చేశారు. యోగా మన దేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని, ఇది ఒక జీవన విధానమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 20,400 రూపాయలు, కొత్త మిర్చి ధర 20,100 రూపాయలుగా నమోదైంది. పత్తి ధర క్వింటా 8,100 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర 600 రూపాయలు, కొత్త మిర్చి ధర 300 రూపాయలు పెరిగాయని మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు సరిహద్దుల నిఘాను కట్టుదిట్టం చేశారు. బోధన మండలం సాలూరా అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేసి ధాన్యం రవాణా చేసే లారీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ చర్యల ద్వారా అక్రమ రవాణాను అరికట్టి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇల్లేందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులు తాము పండించిన వరి, మొక్కజొన్న పంటలను దళారులకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. బేతంపూడి PACS ఆధ్వర్యంలో బోడు గ్రామంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రంలో విక్రయించడం ద్వారానే మద్దతు ధర పొందవచ్చని ఆయన తెలిపారు.